ప్లేగ్ సోరియాసిస్. అంటే ఇది అసమతుల్య ఆకారంలో ఉండి అరచేతులు, అరికాళ్ళు, కాళ్ళు, చేతులు, నాభి భాగం, అంతేకాకుండా ముఖం, నుదురు మరియు చెవి వెనకాల మెడ భాగంలో ఇక్కడ ఎక్కువగా మనం ఈ ప్లేగ్ సోరియాసిస్ ని చూస్తూ ఉంటాం. అంతేకాకుండా చాలా మందిలో కూడా ఈ ప్లేగ్ సోరియాసిస్ అధికంగా చూస్తూ ఉంటాం. రెండవది గట్టెడ్ సోరియాసిస్. ఇది ఆడవాళ్ళు పెట్టుకునే బొట్టులాగా నుదిటి పైన లైక్ రౌండ్ గా ఇది శరీరం అంతటా వ్యాపిస్తూ ఉంటుంది. దీన్ని గట్టెడ్ సోరియాసిస్ గా పిలవడం జరుగుతుంది. మూడవ రకం ఇన్వర్స్ సోరియాసిస్. ఇది చంకల్లో, గజ్జల్లో, స్తనముల క్రింద ఎరుపు రంగులో దురదతో ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. నాలుగవ రకం పుస్టులార్ సోరియాసిస్. పుస్టులార్ అనగానే మనకు పేర్లోనే తెలుస్తుంది ఇది పసుతో కూడినటువంటిది అని. ఇది ఒక తీవ్రమైన సోరియాసిస్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది చీము పొక్కుల్లాగా రసి కారుతూ ఇది శరీరం అంతటా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఐదవ రకం ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్.